పిఆర్ తెలుగు టీవీ పాటల పూదోట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన స్టూడియోకు ఒక చక్కటి కళాకారుడు చేసి ఉన్నారు. మరి వారు ఎవరు, వారు ఏం చేస్తారు, ఎలాంటి పాటలు పాడతారో మరి వారి మాటల ద్వారా తెలుసుకుందాం. ఉద్యమ భావజాలం, తెలంగాణ ఉద్యమ భావజాలం ఎట్లా మనం ఏం చేయాలి అన్న మొత్తం అవన్నీ డప్రమేషన్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. మరి ముందుగా మా ప్రేక్షకులు ఒక చక్కటి ఉద్యమ గీతం అమరవీరుల పాట ఒకటి మంచి పాట పాడతారా? తప్పకుండా సార్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు కాబట్టి ఆ విద్యార్థులను ఒకసారి మనం యాద్ చేసుకున్నాం సార్. తప్పకుండా. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరిచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి కడతాం, గుండెల్లో గుడి కడతాం, బోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా, కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత, తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత. ఆంధ్రాతో పిడి చూసి అగ్గి పిడుగులైరి. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కలికలు మీరు. విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు. నెత్తూటి మడుగుల్లో, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. అమరులారా వందనం పాదాలకు. అమరులారా వందనం పాదాలకు. అమరులారా వందనం పాదాలకు. అద్భుతం, మహాద్భుతం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఇలాంటి పాటలతో ఉవ్వెత్తునెగిసిపడింది ఆ టైంలో. అవును సార్. ఒక మంచి పాట వినిపించినందుకు ముఖ్యంగా మా ఈ పిఆర్ తెలుగు టీవీ ముఖ్యంగా మీకు చాలా ధన్యవాదాలు తెలియపరుస్తుంది. అలాగే ముఖ్యంగా మనం అందరం కూడా పాట కానీ మాట కానీ ఏదైనా కూడా చిన్నప్పుడు మొట్టమొదటి గురువు మనకి ఎవరయ్యా అంటే ఎవరు చెప్పినా కూడా అమ్మ. అవును సార్. తర్వాత నాన్న, తర్వాత గురువు, ఆ తర్వాత ఇక సరే. మరి అలాంటి ఏదైనా ఒక పాట అమ్మ పైన కానీ నాన్న పైన కానీ ఏమైనా ఉన్నాయా? ఓకే సార్. నేను మా అమ్మ పైన రాసుకున్నటువంటి పాట నేనే రాసుకున్నా. నువ్వే రాసుకున్నా? నేనే రాసుకున్న పాట. సూపర్. అమ్మరా మాయమ్మరా మాయమ్మ దేవతరా, అమ్మరా మాయమ్మరా మాయమ్మ దేవతరా, అమ్మ దేవతరా నన్ను గన్న తల్లిరా, అమ్మరా మాయమ్మరా మాయమ్మ దేవతరా, అమ్మరా
సక్కంగా ఊడ్చి ముగ్గులేసే కోడి కూతకి ముందే లేసే కంగా ఊడ్చి ముగ్గులేసే అంబటాల వరకు అయ్యయాదికి వచ్చే అమ్మకు అంబటాల వరకు అయ్యయాదికి వచ్చే అమ్మకు నెత్తిన సతి మూటతో పరుగు పరుగుల మురికెరా మా అయ్య ఆకలి తీర్చరా మాయమ్మ దేవతరా అమ్మరా మాయమ్మరా మాయమ్మ దేవతరా అమ్మరా మాయమ్మరా మాయమ్మ దేవతరా అమ్మ దేవతరా నను గన్న నరుసమ్మ పసితనము వయసులోన పలక బలపము చేతికిచ్చి అక్షరాలను నేర్పించి అవనికే అందించినాది నీ కమ్మని తొలి పలుకులే నేను పలికిన మొదటక్షర నా మొదటి గురువు అమ్మరా నాకు దారి చూపెను అమ్మరా అమ్మరా మాయమ్మరా మాయమ్మ దేవతరా అమ్మరా మాయమ్మరా మాయమ్మ దేవతరా అమ్మ దేవతరా నన్ను గన్న నరుసమ్మ అంబరా మాయమ్మరా మాయమ్మ దేవతరా అమ్మరా మాయమ్మరా మాయమ్మ దేవతరా అమ్మ దేవతరా నన్ను గన్న నరుసమ్మ అమ్మరా మాయమ్మరా ఆహాహా. అమ్మ అమ్మ అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇష్టం. అంతేగా సార్ అమ్మ అమ్మ లేకపోతే ఈ ప్రపంచంలో ప్రపంచమే మనమేం లేము. శూన్యం అమ్మ అమ్మ ఎంతో ఇంపార్టెంటో నాన్న కూడా అంతే. మరి నాన్న పాట ఏదైనా ఉందా? తప్పకుండా సార్ నాన్న పాట మన అంటే సాయి చంద్ అన్న పల్లెటూర్లలో జనరల్గా అమ్మని మొదటి గురువు కాబట్టి అటు అమ్మ నాన్న గురువులు ఆ విధంగా మనం ముందుకెళ్దాం. సాయి చంద్ అన్న రాసిండు నాన్న పైన ఒక అద్భుతమైన పాట. నాకు బాగా నాన్న ఇష్టమైన గురించి. పాట కూడా. అవును. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న ఆ, ఓ, మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము భూమి మీద పడ్డ పేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, బారసాల చేసి గౌరంగా చూసుకుంటావు. ఎంత మంచి మంచి పాటలు. ఈరోజు చాలా గొప్ప దినం. అమ్మను తలుసుకున్నాం, నాన్నను తలుసుకున్నాం. అవును సార్. ఇంకా ఇట్లాగే మన భారతదేశానికే ఒక పట్టుగొమ్మైనటువంటి రాజ్యాంగ రచన, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాట కావచ్చు, అలాగే రమాబాయి
అమ్మగారి పాట కావచ్చు, అట్లాగే ఒక పల్లె పాటలు, అలాంటి వాటిలలో ఏదైనా తప్పకుండా అంబేద్కర్ గురించి వాడుకున్నాం సార్. బతుకు బ్రతుకుల నడుమా బహుజన బ్రతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. బ్రతుకు బ్రతుకుల నడుమా బహుజన బ్రతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. బ్రతుకు బ్రతుకుల నడుమా బహుజన బ్రతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. బ్రతుకు బ్రతుకుల నడుమా బహుజన బ్రతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. రామోజీ భీమాబాయి పుణ్య దంపతులే వీరుడు అంబేద్కర్కు జన్మనిచ్చారే. ఏప్రిల్ 14న పుట్టిన రోజంట బహుజనుల అందరికీ పండుగ రోజంట. కష్టాలను చవి చూసి ముద్దుగా చదివాడే పేదోళ్ళ బాధలు తీర్చా పోరును నడిపాడే. బ్రతుకుల నడుమా బహుజన బ్రతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. బ్రతుకు బ్రతుకుల నడుమా బహుజన బ్రతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. బ్రతుకుల నడుమా బహుజన బ్రతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. అద్భుతం, మహాద్భుతం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికే ఒక గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి. అవును సార్. ప్రపంచ జ్ఞాని. అవును సార్. అనేక పిహెచ్డీలు. అసలు మనలాంటి వాళ్ళు ఒక్క పిహెచ్డి చేయాలంటేనే మన వల్ల కాదు. అవును సార్. అతలకుతలం అవుతుంది. ఎన్నో పిహెచ్డీలు, 37 పీజీలు చేసాను సార్. ఇంత గొప్ప వ్యక్తి. అందుకోసమే ఆ టైంలో తనకి చదువుకోవడానికి అవకాశం లేని టైం అది. వాస్తవానికి స్కూల్లోకి రానిచ్చే వాళ్ళు కాదు. అనేక రకాల అడ్డంకులు అన్నీ అధిగమించి అవమానాలు చదవాలి. అంతే, చదువుతోనే మనం ప్రపంచాన్ని వెళ్ళాలనుకున్నాడు. ఏలిండు దర్శనం. అందుకోసమే ఈ ప్రపంచాన్ని ఆయన పుట్టినరోజును ప్రపంచాన్ని నాలెడ్జ్ డేగా ప్రకటించింది. అద్భుతం, అద్భుతం. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రతిదీ పోరాటమే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావాలన్నా పోరాటం ద్వారానే వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం రావాలన్నా కూడా పోరాటాలు. ఎందరో అమరవీరులు, ఎంతో మంది ప్రజలు వారి యొక్క జీవితాలని త్యాగం చేస్తే కానీ ఈ పోరాట ఫలాలు మనం ఈరోజు అనుభవిస్తున్నాం. మరి అలాంటిది ఏదైనా ఒక పాట. సరే సార్. గ్యార్ అయ్యాకని మంచిగా బహుజన సాహిత్యం మంచిగా రాస్తుంటారు, అద్భుతంగా. పోరు తప్ప వేరే మార్గమేది లేదురా, పోరాటమే నీ ఆయుధమై సాగరా. పోరు తప్ప వేరే మార్గమేది లేదురా, పోరాటమే నీ ఆయుధమై సాగరా. పొందేదేమైనా పోరాటంతోనేరా, పోయిందేదైనా మళ్ళీ తిరిగొచ్చునురా. అడుగు వెనకకేయకుండాను, నిత్యం జడవకుండాలు, పన్నది ఎరగకుండా, ఆశయాన్ని వదలకుండా, సాహసమే ఊపిరిగా సాగిపోమురా. సాధించనిదేముందని చాటి చెప్పరా, పొరుగప్పనే ఉందని చాటి చెప్పరా. పొరుగప్ప వేరే మార్గమేది లేదురా,
అసలు పాట అంటే ఇట్లుండాలి, దుమ్ము దుమారం పోరాటం ద్వారా ఏదైనా సాధించవచ్చు అనేటువంటిది ఒక మోటివేషనల్ సాంగ్ పాట. ఒక ఉద్యమ గీతం లాగానే కాదు ఇది. ఏ స్కూల్లో అయినా ఏ కాలేజీలో అయినా కూడా ఇలాంటి పాటల ద్వారా పిల్లల్ని వాళ్ళ యొక్క జీవన గమనాన్ని మార్చుకోవడానికి, బాగా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవడానికి ఒక స్పిరిట్ సాంగ్ సార్. ఫైనల్గా పోరాటం పైన కూడా ఒక పాట. అద్భుతం. ఇంకా దాదాపుగా అన్నీ పాడుతూనే, ఏ పాట అడిగినా పాడగలుగుతాను. ఏంటి దీని అనుకున్న ఆంతర్యం ఏంటి? జనరల్గా ఎవరన్నా ఒక అంబేద్కర్ గారి పాట పాడంటే, సార్ అది ఇంకొక పాట పాడతాను ఇట్లా అంటుంటారు కదా, అడగంగానే వచ్చేస్తా ఉన్నాయి పాటలు. అట్లా ఆంతర్యం అంటే ఏం లేదు సార్, ఎందుకంటే మనం ఒక గాయకునిగా ఏం సందేశం ఇస్తున్నాం ప్రజలకు. ఎందుకంటే పాట అంటేనే ప్రజలను చైతన్యం చేసేది కాబట్టి పాట దిశగానే, చైతన్యం దిశగానే ఉండాలి మన పాట అన్న కాన్సెప్ట్ లోనే మనం అన్ని పాటలు. ఏ ఉద్యమాలైనా కూడా పాటతో ముడిపడి ఉన్నాయి. అవును సార్. ఓకే. ఈ డప్పు మీద కూడా మన గోరెటి రమేష్ అని ఒక అద్భుతమైన పాట రాశాడు, డప్పు. మరి అది ఎందుకంటే ఆది మూలమే డప్పు కాబట్టి, శబ్దం లేకపోతే, డప్పు లేకపోతే ఇప్పుడు అన్ని ఫ్యాడు, డోలకు, తబలా, గిబలా ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ బిఫోర్ గా ఉన్నది చాలా పాటలు రాశారు గోరేటి రమేష్ గారు, చాలా పాటలు రాశారు. అందులో నుంచి ఒక పాటన ఇప్పుడు డప్పు మీద ఒక పాట, మంచి పాట రాసిండు, నా హార్ట్ కు టచ్ అయింది ఆ పాట. డప్పు లేకుంటే పాటకు ప్రాణమెక్కడిది, కరువు లేకుంటే మనిషికి చలనమెక్కడిది. బాధ లేకుంటే బ్రతుకుకు అర్థమెక్కడిది, కలత లేకుంటే కలముకు కదలికెక్కడిది. బాధ లేకుంటే బ్రతుకుకు అర్థమెక్కడిది, కలత లేకుంటే కలముకు కదలికెక్కడిది. కష్ట సుఖముల కాన్పు సేద్యం పాటనే కథ ప్రజల నేస్తం. డప్పు లేకుంటే పాటకు ప్రాణమెక్కడిది, కరువు లేకుంటే మనిషికి చలనమెక్కడిది. బాధ లేకుంటే బ్రతుకుకు అర్థమెక్కడిది, కలత లేకుంటే కలముకు కదలికెక్కడిది. కలత లేకుంటే కలముకు కదలికెక్కడిది. అద్భుతం. డప్పు పైన పాట. ఇంకా డప్పు లేకుంటే పాట లేనే లేదు కదా సార్. ఇప్పుడు బోనాలకు కావచ్చు, అక్కడక్కడ ఆ శబ్దం వినబడంగానే వాళ్ళు ఒక వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడున్న కమ్యూనికేషన్ వ్యవస్థ ఏవైతే ఈ స్మార్ట్ ఫోన్లు అవి అనుకుంటున్నామో, ఇవి ఏవి లేనప్పుడు ఒక గొప్ప కమ్యూనికేటర్ డప్పు. అవును సార్. గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా ఒక సమాచారాన్ని ప్రజలకు చెప్పాలంటే డప్పుతో చాటింపు చేసేవాళ్ళు. ఆ శబ్దం చేసినప్పుడు ఆ ప్రజలు ఏమో జరుగుతుంది, ఏదో చెప్తున్నారని అక్కడికి వచ్చి వినేవాళ్ళు. అప్పుడు ఎలాంటి ఫోన్ సౌకర్యాలు కానీ ఇంకే మాధ్యమాలు లేకుంటున్నాయి. ఇప్పుడంటే రకరకాల ఏదైనా చెప్పాల్సి వస్తే సోషల్ మీడియా చాలా ఉంది కాబట్టి అప్పుడు ఏవి లేకుండే. కానీ డప్పే అన్నిటికీ ప్రధానం. ప్రతి దగ్గర డప్పే, పెళ్ళికి డప్పే, చావుకు డప్పే, ప్రతి దగ్గర ఉద్యమాలకు డప్పే, ఎక్కడైనా డప్పే. ఓకే. మరి తదుపరి పాట మా పిఆర్ తెలుగు టీవీకి మరొక మంచి పాట ఏది పాడతావు? మంచి ఒక జానపదం పాడుకుందాం సార్. పాడదామా? ఎందుకంటే ఇప్పటిదాకా ఒక రకమైనటువంటి పాటలు అయిపోయినాయి. అమ్మ పైన, నాన్న పైన, పోరాటాల పైన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం పైన కూడా ఒక పాట ఉంది. అది కూడా ఒక ప్లానింగ్ లో ఉంది. తప్పకుండా ఈలోగా ఒక మంచి జానపదం. ఓకే సార్, తప్పకుండా. అల్లో నేరేడి కల్ల పిల్ల, చైతన్య పిల్ల, నీలికురుల సిన్నదాన నిమ్మ పండు లాంటి జాన, నీలికురుల సిన్నదాన నిమ్మ పండు ఎంత బాగున్నది రో చైతన్య పిల్ల, ఎర్ర ఎర్రాని పిల్ల రో చైతన్య పిల్ల, ఎంత బాగున్నది రో చైతన్య పిల్ల, ఎర్ర ఎర్రాని పిల్ల రో చైతన్య పిల్ల. అల్లో నేరేడి కల్ల పిల్ల, చైతన్య పిల్ల, అల్లో నేరేడి కల్ల పిల్ల, చైతన్య పిల్ల, మట్టిపల్లి తాండలో వంపు సొంపులున్న జాన, ఊరవుతల ఊర చెరువు కట్టకొచ్చి కలవ మంది, కమ్మల బుట్టాల పిల్లరు చైతన్య పిల్ల, కన్ను కొట్టి సైగ చేశారు చైతన్య పిల్ల,
పాలరాతి బొమ్మ లాంటి పసిడి వన్నె చిన్నదానం సీటి సీర కట్టుకున్నదో చైతన్య పిల్ల సిగల పూలు పెట్టుకున్నదో చైతన్య పిల్ల సీటి సీర కట్టుకున్నదో చైతన్య పిల్ల సిగల పూలు పెట్టుకున్నదో చైతన్య పిల్ల సోమవారం వచ్చనంటే సోకులతో సోర పిల్ల తెలక పెళ్లి సంతలోన తెగ పోసులు కొడుతుంది అది కాయి కాయి చేసి పాయరో చైతన్య పిల్ల గజ్జల పట్టీల పిల్లరో చైతన్య పిల్ల కాయి కాయి చేసి పాయరో చైతన్య పిల్ల గజ్జల పట్టీల పిల్లరో చైతన్య పిల్ల సుక్కలాంటి సూపుదాన సక్కనైన రూపుదాన కలవ పువ్వు లాంటి జాన కందిరీగ నడుముదాన మల్లె లాంటి మనసు ఇదమ్మో చైతన్య పిల్ల మంచి రోజు చూసుకుందమే చైతన్య పిల్ల మూడు ముళ్ళు వేసుకుందమే చైతన్య పిల్ల మూడు ముళ్ళు వేసుకుందమే చైతన్య పిల్ల మూడు ముళ్ళు వేసుకుందమే చైతన్య పిల్ల అసలు ఆ చైతన్య ఎవరు, ఆ వట్టిపల్లి తెలకపల్లి, దీన్ని చూస్తుంటే ఈ పాట నువ్వే రాసినట్టుంది. నా మిత్రుడు రాసిండు సార్. అవునా? ఓకే. ఎందుకంటే మీ ఊరు కూడా వట్టిపల్లి తెలకపల్లి మాకు సంత అవుతుంది మంచిగా. సోమవారం మరి చివరికి పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదా? చేసుకోలేదు సార్, కొన్ని సందర్భాలలో చేసుకోలేదు. అంతేంట చేస్తే అట్లా. అవును, ఒక పల్లె ప్రేమ అంతే. ఒక మరదల మీద బాగుకున్న ప్రేమ అట్లా. చాలా గొప్ప వర్ణన, సూపర్ ఉంది. ఓకే, ఇప్పుడు తదుపరి పాట, ఇప్పుడు పల్లె పాటలు అయిపోయినాయి. ఇంకా భారత రాజ్యాంగం పైన కానీ లేదా రాజ్యాంగం అమలు పైన కానీ అలాంటి అంశాలు, లేదా ఈ రమాబాయి గారి పైన కానీ, లేదా ఈ దళిత సాహిత్యం పైన, ఈ ఇట్లాంటివి ఏమన్నా బహుజనుల సాహిత్యం పైన అలాంటివి ఏమన్నా? భారత రాజ్యాంగం పైన వాడుకున్నాం సార్. ఎందుకంటే స్వతంత్రం వచ్చి కూడా భారత రాజ్యాంగం అమలయ్యి కూడా 70 సంవత్సరాలు అయినా కూడా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయట్లేదు ఈ పాలకులు. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసే 100% పేదరికం ఉండదు ఈ దేశంలో. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాలని పాలకులకు నా యొక్క పాట ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా సార్. ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరాలోచిస్తిరి సామాజిక న్యాయం. ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకులను వనున కొలువైనది మనువాదం. చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకులను వనున కొలువైనది మనువాదం. ఫలం ఏ వర్గానికి చేకూర్చే బలం, 75 ఏళ్ల గణతంత్రం మన బహుజనులకు అయ్యను శాపం. తరతరాలుగా పాలకులయ్యి అడుగు అడుగునా అణిచివేసిరి, ఎన్నడు చల్లెన్నడు పూర్తిగా అమలు చేసిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరాలోచిస్తిరి సామాజిక న్యాయం. ఈ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకులను అనుగుణ కొలువైనది మనువాదం. ఏలే పాలకులను అనుగుణ కొలువైనది మనువాదం, ఏలే పాలకులను అనుగుణ కొలువైనది మనువాదం. ధనం మూలము ఈ
చూద్దాం జగత్తని ప్రజలకు నూరి పోస్తిరి. ధనవంతులకే విద్య వికాసం వందేల మీరు చేస్తిరి. ఈ దేశ సంపదను కొంతమందికే గుత్తాధిపత్యమిస్తిరి. ప్రకృతి వనరులు ప్రజల సంపదను దోచుకొని తింటుంటిరి. వేల ఎకరాల భూములన్నీ మీ తాతల జాగీరాయనా. వందల ఏళ్ళుగా మా శ్రమ శక్తే మీ సంపదగా మారెనా. కూటికి లేని ప్రజలను చేసి కాటికి పంపిస్తుంటిరి. ఎన్నడు చల్లెన్నడు ఎన్నడు పూర్తిగా అమలు చేసిరి భారత రాజ్యాంగం. ఏనాడు మీరాలోచిస్తుంది సామాజిక న్యాయం. ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం. ఏలే పాలకుల అనువనువున కొలువైనది మనువాదం. ఏలే పాలకుల అనువనువున కొలువైనది మనువాదం. ఏలే పాలకుల అనువనువున కొలువైనది మనువాదం. అబ్బాబాబా సూటి ప్రశ్న. భారత రాజ్యాంగం అసలు ఎప్పుడు అమలు చేసిండ్రు? డైరెక్ట్ ప్రశ్న. అంతే కదా సార్. మరి ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తే పేదరికం ఉండదు. భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా అమలు చేస్తే పేదరికం ఉండదు. ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించింది సమాన వాటా అందరికీ. అట్లా మేము పిలవగానే మా పిఆర్ తెలుగు టీవీకి విచ్చేసి మంచి పాటలు అందించినటువంటి మా శేఖర్ మాస్టర్ భవిష్యత్తులో మరిన్ని మంచి మంచి పాటలతో మనందరినీ అలరించాలని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మీ ముందుకు వస్తుంది మా పిఆర్ తెలుగు టీవీ. థ్యాంక్ యూ. మా ఈ ఛానల్ ద్వారా మా ప్రేక్షకులకు ఏమైనా చెప్తారా? మా కళాకారులకు కానీ రాబోయే కళాకారులకు కానీ మీకు ఎట్లా అనిపించింది? మాలాంటి కళాకారులను మట్టిలో మాణిక్యాలను పల్లెల నుంచి వెలికి తీస్తున్నటువంటి మీ పిఆర్ ఛానల్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.